సహోదరులకు దైవజనుడు ఒక తండ్రిలాగా మాదిరైతే రెబెక్కాని లాబాను దీవిస్తాడు, నా చెల్లి నీవు వేవేలకు తల్లి వగుదువుగాక అని. అలాగే నా చెల్లెమ్మలో వేవేల మంది ఆత్మీయులకు తల్లులు కావాలని నా కోరిక. అందుకే చెప్తున్నా, 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ, దేవుడు నా భర్తని నన్ను ఆయన పని కొరకు ప్రత్యేకించాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయనను మాత్రమే కాదు, ఆయనకు సాటైన సహాయముగా నా తల్లి గర్భంలో నన్ను కూడా నిర్మించాడు. కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని సంఘ నిర్మాణం జరిగించి దేవునితో జత పనివారం అయ్యాం. కాబట్టి సంఘములో ఆయన పాత్ర ఎంత ఉందో నాది ఇంకా ఎక్కువ ఉంది అని గుర్తుబట్టి 3 సంగతులు చెప్తాను. స్త్రీ ఒక దైవజనునికి భార్యగా, దైవజనురాలిగా తగిన ప్రవర్తన కలిగి దైవజనునికి మంచి సహకారి అయి అద్భుతమైన సపోర్టుగా, బ్యాక్ బోన్ అంటారే అలా నిలబడాలి ఆడ మనిషి. చాలాసార్లు గాయాలై వస్తాడు, రకరకాలుగా గాయపరచబడి వస్తాడు. అలా వచ్చినటువంటి దైవజనుడు నిరుత్సాహపడతాడు, నీరు గారిపోతాడు. ఏంటో నా వల్ల అయ్యేటట్లేదు, దేవుడు నన్ను పనికి పిలిచాడు కానీ నాకు చేత అయ్యేటట్లేదు, నేను ఇటు కుటుంబాన్ని అటు సంఘాన్ని అంటే నాకు చేత కావట్లేదని నిరుత్సాహపడితే, అయ్యా నువ్వు అట్లా ఏమీ కృంగిపోవద్దు, అవసరమైతే కుటుంబాన్ని నేను చూసుకుంటా, దీని గురించి నువ్వు మర్చిపో, సంఘం అనే కుటుంబం మీద దృష్టి పెట్టు, దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు నిరాశపడద్దు, సాతానుకు చోటివ్వద్దు, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేద్దాం అని దైవజనులకు సపోర్టుగా నిలిచి గొప్ప సేవ వారి ద్వారా జరగటానికి కారకులైన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహాతల్లులు ఉన్నారు. కష్టపడి సేవకుడు సేవ చేసి ఒక్కోసారి ఉండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొంతమంది పిల్లలకి ఏమని చెప్పారో తెలుసా? మీ అయ్య జోలె కట్టాడురా, జోలె పని చేయటానికి సోమరి అయి చాకిరీ చేయటం చేతగాక పనికిమాలినోడై దేవుని సేవ 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 అని ఒక జోలె కట్టి బయలుదేరాడు అడుక్కోవటానికి. ఇంకేం నిండిద్ది, మీ కడుపు ఏం నిండిద్ది, మీకు బట్టలు ఏమో వస్తాయి, మీకు మంచి స్కూల్ ఏమొచ్చిద్ది, మీ కర్మ ఇంతే, నా కర్మ ఇంతే. ఎందుకమ్మా అట్లా అంటావు? కొద్ది కాలం శ్రమ సహిస్తే తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు, ఎందుకు నువ్వు అలా అంటావు అంటే పిల్లల ముందు చులకనగా మాట్లాడి దైవజనుడు సేవలో ముందుకెళ్లకుండా ఆయన నీరుగార్చి నిరుత్సాహపరిచి డబ్బుకు ప్రలోభించేటట్టుగా అతన్ని దిగజార్చి, ఆయన రోషం కలిగినోడు, డబ్బు కోసం తలవంచే రకం కాదు, కానీ పైసలు లేకపోతే ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేడు, అందుకే తల వంచి ఎవరో ఒకళ్ళకి చేయి జాపే దీన స్థితికి దైవజనుడు దిగజారటానికి సగం కారణం ఇంట్లో ఆడ మనిషి. లేకపోతే ప్రార్థన చేద్దామయ్యా, పిల్లలకు నేను చెప్తాను, అందరం కలిసి మోకాళ్ళు ఊనుదాం, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు, ఆయనే పంపుతాడు, నువ్వు నిరుత్సాహపడొద్దు అని ధైర్యం చేసి చెప్పి ముందుకు నడిపే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, నీరుగార్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. భవిష్యత్తులో ఒకవేళ సేవా జీవితంలో శ్రమ ఎదురైతే పెద్ద సేవ 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 సేవని అడక్క తినే వేషం ఒకటి మొదలుపెట్టాడు, ఈ జోలి ఒకటి గట్టి అడుక్కోవటం మొదలుపెట్టాడు ఈ దరిద్రుడు అని ఏనాడు నీ నోట నీ హృదయంలో అది రాకూడదు. ఒకవేళ దేవుని ఏర్పాటులో ఆ దైవజనుడు ఉండి దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే నువ్వు ఆయనకు ఒక ముళ్ళులాగా వెనక్కి లాగే స్థితిలో ఉంటే దేవుడు నీకు తీర్పు కూడా తీర్చే అవకాశం ఉంది, అవసరమైతే నిన్ను ఆయన దగ్గర నుండి తప్పించే అవకాశం కూడా ఉంది. నా పనికి నా బిడ్డను వాడుకోవటానికి ఈమె ఒక అవరోధంలాగా ఉంది అంటే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఓ స్త్రీ జాగ్రత్త.
నువ్వు సపోర్ట్గా నిలిచావు అనుకో, నీ జన్మ చరితార్థం అయిపోతుంది, కిరీటం నీకు కూడా ఉంటుంది. నీ భర్త రాజు అయితే ఆయనకు సహకారిగా నీవు రాణివవుతావు. ప్రైజ్ ది లార్డ్. పురుషుణ్ణి రాజుగా చేసే దేవుడు నిన్ను రాణిగా చేయడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి 3 విషయాలు అన్నాను. మొట్టమొదటిది భర్త ఎదుట అన్ని విషయాల్లో జాగరూకత కలిగి ఆయన ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, దేవునితో ఆయన ఫ్రీగా గడపడానికి అనువైన రీతిని భార్య సహకరించాలి. సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి, తిరుగుబాటు చేయకూడదు. ఇతరుల ముందు కానీ, కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు. అర్థమైందా? పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన్ని సేవకుడిగా గౌరవించవచ్చు. పిల్లలు లేదు, చివరికి ఏమవుతారో తెలుసా, ఎట్టవుతారో తెలుసా? ఏలీ కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలీ అని నేను అనుకోను, కానీ ఏలీ భార్య ఎంత దరిద్రపు పెంపకం పెంచితే. ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా. ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు, ఆ 2 పిల్లలు. అంటే మొదట ఏలీకి కానీ, దేవునికి కానీ, ఏలీ భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు. ఆమె భయపడ్డట్టయితే, దేవునికి భయపడ్డట్టయితే భర్తకు భయపడేది, భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల, దేవుని పట్ల భయం వచ్చేది. ఈ 2 లేవు గనుకనే ఏలీ కుమారులు యెహోవాను ఎరగని దుర్మార్గులై అనుంది. దీనికి కారణం ఓన్లీ ఏలీయేనా? ఒకవేళ ఏలీకి నష్టం కలిగితే ఒక్కడిదేనా? భార్యది కూడా. అందుకే చెప్తున్నా, భార్య పాత్ర ఉంది. పిల్లల ముందు తోలనాడకూడదు భర్తని, ముఖ్యంగా సేవకుడినే కాదు, విశ్వాస అయినా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలనాడొద్దు. ఒకవేళ ఆయన ఏదన్నా తోలనాడి నిన్నన్నా, పెద్దవాడు భర్త, యజమానుడు గనుక తగ్గించుకో. ఏంటమ్మా నాన్న నిన్ను అట్లా అంటాడు అంటే, పెద్దవాడు ఆయన, కోపం వచ్చింది, ఏదో తప్పు చేశాను అంటాడు. నన్ను అరిసినా ఆదరించినా ఆయనే కదా. నేను చిన్నదాన్ని, ఆయన పెద్దవాడు, నన్ను ఒక మాట అంటానికి ఏం హక్కు లేదా ఆయనకి? ఏంటి ఆయన అట్లా అంటాడేందని మీరు అడుగుతారేంట్రా? ఆయన నా భర్త. నన్ను కొట్టినా, తిట్టినా, నాకు ఆహారం పెట్టినా, ఏం చేసినా ఆయన కదా. ఆయనకు ఆ హక్కు ఉంది, అధికారం ఉందని. ఒకవేళ భర్త బలహీనుడై ఉన్నను అతన్ని పిల్లల ఎదుట సన్మానించాలి. ఎవరి క్షేమం కోసమో తెలుసా? భర్త క్షేమం కోసం కాదు, నీ బిడ్డల క్షేమం కోసం. వాడు వెధవైనా సరే నీ పిల్లల ముందు నువ్వు వాడిని వెధవం చేయకూడదు. చేస్తే వారు అతనికి భయపడరు. రేపటి రోజున తండ్రిని తిరస్కరిస్తారు, తర్వాత నిన్ను కూడా తిరస్కరిస్తారు, భ్రష్టులవుతారు. కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో భర్తని పిల్లల ముందు, అది మంచిది కాదు. దైవజనుడు కూడా భార్య విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. తోలనాడకూడదు, తొందరపడి చులకనగా మాట్లాడకూడదు, జాగ్రత్త. కాబట్టి స్త్రీ పాత్ర మొదటిది. రెండవది, సంఘానికి మాదిరి చూపే విషయంలో ప్రవర్తన. స్త్రీ కూడా వస్త్రం దగ్గర నుండి మాట దాకా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. 10 మంది పురుషులు అంటే 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరి అంటే కొట్టుకు చేస్తారని లోకంలో సామెత ఉంది. అంటే లేడీస్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, 10 మంది అవసరంలా 3-4 ఉంటే చాలు. ఆ 3-4 ఎవరో ఒకళ్ళు అగ్గిపుల్ల బ్యాచ్ ఉంటారు ఆడాళ్ళల్లో అని పెద్దోళ్ళు చెప్పారు. నాకేం తెలుసు, నేనన్నా అనుకునేరు, పెద్దోళ్ళు కల్పించిన సామెత ఇది. 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరిన అంటే కొట్టుకు చేస్తారని పెద్దోళ్ళు చెప్పారు. ఈ ఆడవాళ్ళు సంఘానికి వచ్చే స్త్రీలను జాగ్రత్తగా వాళ్ళని ట్రైనప్ చేయగలిగితే, వాళ్ళకి మంచి మాదిరిచ్చి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని సిద్ధపరచగలిగితే, వీరు సమాజంలోకి వెళ్ళి ఎన్నో ఆత్మల్ని గెలుచుకురాగలుగుతారు. ఆడపిల్లలు ఆ నేపథ్యంలో
వాళ్ళు మొట్టమొదట దైవజనుని అంతగా పట్టించుకోరు, కానీ దైవజనురాలు ఎలా ఉందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ అన్ని విషయాల్లో ఆమె పరిపూర్ణంగా కనపడితే తప్పనిసరిగా ఆమె మాదిరిని అనుసరిస్తారు. ఆమె తన భర్తకు భయపడినదైతే వారు కూడా తమ భర్తలకు లోబడటం మొదలు పెడతారు. ఆమె దేవుని ప్రేమించున్నదై ఆత్మల భారము కలిగి ఉన్నట్లయితే తామును దేవుని ప్రేమించి ఆత్మల భారంతో ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు. ఆమె సత్ప్రవర్తన కలిగి వస్త్రం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆమె పవిత్రురాలుగా ఉంటే బలహీనరాలుగా ఉన్న స్త్రీలు సైతం చర్చికి వచ్చి కొద్ది కాలం ఆమె అనుభవాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమె లాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక మాట చెప్తున్నా, దైవజనుడు నేను ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఈ ఆత్మల్ని నేను రక్షించాలి, ఈ గ్రామాన్ని ప్రభు కొరకు నేను సంపాదించాలని గురి పెట్టుకున్నట్టే దైవజనురాలు కూడా ఒక గురి కలిగి ఉండాలి. నేను నా భర్త మేము కలిసి ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని, ఈ పల్లెని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు, ఒక గురి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అన్ని నిబంధనలు జాగ్రత్తగా ఫాలో అవుతారు. పొర్రపాటును కూడా ఇది ఒక బ్రతుకు తెరువు అనుకోవద్దు. బ్రతకడం కోసం పనిచేసాం, అది గతం. ఇప్పుడు బ్రతికించడానికి పనికొచ్చాం. అనేక మందిని బ్రతికించడానికి పనికి పూనుకున్నాం కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. విశ్వాసుల సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది అప్పటిదాకా సేవకుడు అప్పటిదాకా దీనులుగా ఉండి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. సేవకురాలు అన్న ప్రతిష్ట జరిగిన తరువాత ఒక 6 నెలలు, 1 సంవత్సరం గడవగానే ఇక ఆటోమేటిక్గా యజమానురాలు అంతస్తులోకి వెళ్ళిపోతారు. అమ్మగారికి అంట్లు తోమే వ్యక్తి ఒకళ్ళు కావాలా, బట్టలు ఉతికే వ్యక్తి ఒకళ్ళు కావాలా, ఇల్లు మొత్తం శుభ్రం చేసే వ్యక్తి ఒకళ్ళు కావాలా, సమస్త కార్యాలు చక్కబెట్టేవాళ్ళు కావాలా. ఎందుకంటే మరి ఎట్లా చేస్తుంది? అమ్మగారు కదా. అమ్మగారు అంట్లు ఎట్లా తోముకుంటుంది, అమ్మగారు బట్టలు ఎట్లా ఉతికేసుకుంటుంది, అమ్మగారు ఇల్లు ఎట్లా ఊడ్చుకుంటుంది, పాస్టర్ అమ్మగారు కదా. మరి సంగమన్న వచ్చినప్పుడు వాళ్ళ కోసం సేవ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చేయరా ఏంది ఇళ్లలో పని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొత్తం చెప్పినవన్నీ చేస్తారు. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసులు చేస్తారా? పక్కకు పోయి ఏం మాయరోగమా, దున్నపోతులాగా బాగానే చచ్చింది, రోజుకి 5 సార్లు తింటుందిగా, అసలు ఏమేమి దైవజనులు పనికి మాలింది, పాపిష్టిది అని చండాలంగా అనుకుంటారు. అమ్మగారికి అది తెలీదు. అమ్మగారేమో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వీడు దుర్మార్గుడు తిడుతున్నాడు అనుకోవద్దు. అట్లా ఎచ్చులు పడే వాళ్ళందరికీ తగలాలని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వు అమ్మగారు అయితే నీకేం కొమ్ములు రాలా, నువ్వు అయ్యగారు అయితే నీకేం ఇంకొకటి కాల. వాళ్ళేదో ప్రేమతో నీ చేతికి వాళ్ళ చేయి అందిస్తే అందివ నువ్వు స్తోత్రం. నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు, పాత్రలు కడుక్కుంటున్నావు, అమ్మా నేను కూడా కడుగుతానమ్మా 2 పాత్రలు అంటే, కానీ అమ్మ దాన్నే ఉంది స్తోత్రం. అసలు నువ్వు లేమ్మా అంటే, కాదులేమ్మా, కాదులే అమ్మా, నా పని నేను చేసుకొని అమ్మా, నా వస్త్రాలు నేను ఉతుక్కొని అమ్మా. నువ్వే చేసుకోవాలి. నేను ఒక విశ్వాసి అన్న మాట నాకు గుర్తుంది. 2 సేవకుల దగ్గరికి ఈ విశ్వాసి 2 సందర్భాల్లో వెళ్ళటం జరిగింది. కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర, కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర ఉండటం జరిగింది. ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉండి తర్వాత మరో సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్పిన, ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం నాకు తెలిసింది ఏందో తెలుసా? ఇక్కడికి వెళ్ళినప్పుడు మా చేత అన్ని రకాల పనులు పాస్టర్ గారు చేయించారు. ఫలానా దగ్గరికి వెళితే అక్కడ మేము ఉన్నన్ని రోజులు మేము టీ తాగిన కప్పు కూడా మమ్మల్ని తీయనీయలేదు, వాళ్ళే తీశారు.
అని చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు. అరే అంతటి వాడే పరిచారం చేయటానికి వచ్చానని చెబితే మరి మనం ఎందుకు వచ్చాం? విశ్వాసుల చేత ఊడిగం చేపించడానికి వచ్చామా మనం సేవకి? పనికిమాలిన పనులన్నీ చేపించడానికి వచ్చామా? ఇవన్నీ సంఘం ముందు ఎందుకని ఆ సేవకుల కోటల్లో చెబితే బాగుండు కదా అంటారేమో. ఏవో మీరు కూడా భవిష్యత్తులో చాలామంది సేవకులు అవుతారు, పాస్టర్లు అవుతారు. ఆ విశ్వాసంతోనే చెబుతున్నా, పాస్టర్లు అవుతారు. అందుకని ముందే ఒక డోస్ ఇస్తున్నా. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికే అందరూ బుద్ధి తెచ్చుకుంటారు, జాగ్రత్తగా మసలుకుంటారని చెప్తున్నా. నీ ప్రతి వేషాన్ని, ప్రతి ప్రవర్తనని మనం పెట్టే ఆహారంతో సహా, విశ్వాసికి పెట్టే ఆహారంతో సహా ఎక్స్రే అవుతుంది. సద్దన్నం ఉంటే నువ్వే తిను, ఆత్మీయ బిడ్డ వచ్చినప్పుడు అవసరమైతే ఉడుకన్నం పెట్టు. పొర్రపాటున నువ్వు కానీ సద్దన్నం పెట్టావా, అవుట్. మరి సాక్ష్యం అంటే ఏంటి? సమస్త ప్రవర్తన పరీక్షింపబడిద్ది. పద్దాకలు చూడరు, 1, 2, 3 సార్లు అబ్జర్వ్ చేస్తారు. తిరుగులేదు అనుకుంటే ఇక నీకు లోబడతారు, విధేయులైపోతారు. ఒక తల్లి చూడాలా, అమ్మని చూడాలా. ఆమె మాకు అమ్మయ్య, వయసులో మాకంటే చిన్నదైనా మాకు అమ్మ. నోరు జారదో, చెయ్యి జారదో, తప్పుడు ప్రవర్తన లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడింది. సమాజంలో జీవించే విషయంలో మాదిరి, ప్రేమ చూపుటలో మాదిరి, పరిశుద్ధతలో మాదిరి, అంతేకాదు భక్తిలో కూడా మాదిరి. విశ్వాసుల్ని కూర్చోబెట్టుకుని విశ్వాసుల ముందు సుబ్బాయి వాళ్ళు ఇంట ఏందంట, ఏంది నిన్నేంది జనం ఉన్నారు, ఏంది సుబ్బాయమ్మ సంగతి, వెంకాయమ్మ సంగతి నీకెందుకు? బిడ్డలు దొరికారా, మోకాళ్ళు వేయించు, ప్రార్థన చేయించు, కాసేపు దేవుడితో గడిపేటట్టు చెయ్యి, వాక్యం చదివించు. ఆ కొంపల ముచ్చటి, ఈ కొంపల ముచ్చటి నీకెందుకు? నువ్వు సేవకురాలివి కదా. దైవజనుడు, దైవజనురాలు. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే చాలామంది అనుకుంటారు ఏముంది ఈ మామూలు విషయాలు అనుకుంటారు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. పెద్ద పెద్ద పరిచర్యలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు సైతం వికారులు అయిపోయింది ఇక్కడే. ఈ బ్యాలెన్స్ అర్థం కాక కొంతమంది ఉంటారు, లేడీస్ వద్దన్న వాగుతూనే ఉంటారు, వద్దన్న మాట్లాడుతూనే ఉంటారు. పాస్టర్కి అతివాగుడు కూడా డేంజరే, అసలు మాట్లాడకపోయినా డేంజరే. దేవునికి స్తోత్రం. కాబట్టి అతిగా మాట్లాడటం చేయకూడదు, అలాగని అసలు మాట్లాడకుండా ఉండకూడదు. పలకరించాలి, బాగున్నారా అనాలి, ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం చేయాలి తప్పనిసరిగా. పురుషుడు లేనప్పుడు, భర్త లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు, విశ్వాస అయినా సరే, అమ్మా బ్రదర్ లేరా అంటే రండి లోపలండి కూర్చోండి అనకూడదు. లేడు, ఏదో పని మీద వెళ్ళారు, సేవకు వెళ్ళారు, ఫలానా టైంకి వస్తారు నాయనా, ఏదన్నా విషయం ఉంటే చెప్పండి అన్నలేరు అంటే అక్కడే నిలబడి నేను అన్నకు చెప్తానని చెప్పుకొని పోతాడు, లేకపోతే చెప్తాడు. అంతవరకు అక్కడే నిలబెట్టి ఆ విషయం అడగాలి. కాస్త నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అక్కడే నిలబెట్టింది. ఎందుకంటే భర్త లేనప్పుడు పరపురుషుణ్ణి ఇంట రానియకూడదు. సేవ అయినా సరే సాక్ష్యానికి మచ్చొచ్చే అవకాశం ఉంది. ఇది సేవకురాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆటోమేటిక్గా సంఘం కొంచెం విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. కాబట్టి అందరూ ఈ విషయాల్లో సేవ చేసేవాళ్ళు, ముఖ్యంగా పురుషులు, స్త్రీలు, కొంచెం ఏజ్ మారితే ఇబ్బంది లేదు, కానీ కాస్త చిన్న ప్రాయములో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. యవ్వన ప్రాయములో దేవుని పని చేసేవాళ్ళు ఏమండి ఐబ్రోసులు చేయించి ఏంది స్కిన్ లైట్ అంట, అది పూసుకుంటే ఏందో నల్లటోళ్ళు కూడా ఎర్రగొస్తున్నారు. స్కిన్ లైట్లు పూసి, ఐబ్రోసులు చేసి, ఫేషియల్లు చేసి, పిల్లకలు రకరకాలు వేసి, ఈ లేకి వ్యవహారం అంతా దైవజనులకు, దైవజనురాళ్లకు తగదు.
చీదర వ్యవహారాలు చేయకూడదు. నేను చెప్తున్నా, నువ్వు జస్ట్ స్కిన్ లైట్ పూస్తే విశ్వాసులు ఇక చేయాల్సిందని చేస్తారు. నువ్వు జస్ట్ ఐబ్రోస్లు లావుగా ఉన్నాయి, కొంచెం నొసలు తగ్గిద్దాం అని కొంచెం అందరు చేయించుకుంటారు, నేను కూడా చేయించుకుంటాను. లేకపోతే సత్యకాలప సత్యం అనుకుంటారని అందరిలో కలవాలని నువ్వు మళ్ళీ కొంచెం అట్ట తీపిచ్చావు అనుకో, కొంచెం ఒక సైడ్లు కట్ చేసావు అనుకో, విశ్వాసులు అసలు దారాలు వేసుకొని వస్తారు. శాలేమన్నా ఓపెన్ హార్ట్, ఏం ముసుకుండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీ సోకి ఎవరికి కావాలి? నీ భక్తి కావాలి, నీ మాదిరి కావాలి. త్రోవ తప్పి చెడిపోతున్న సమాజాన్ని త్రోవలో పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ దరిద్రపు మాదిరి మనం చూపించి వాళ్ళని త్రోవ తప్పించే దిక్కుమాల పరిస్థితికి తీసుకెళ్ళడానికి పిలవాలా? జాగ్రత్త. మనం నీతి మాటలు ఎన్నో చెబుతాం చక్కగా చిలక పలుకుల్లాగా, ఆ మాటలకు తగ్గ అవతారం కూడా మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని కూర్చున్నా, అసలు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అని. వెంటనే ఒక తమ్ముడు ఆనందరావు వచ్చాడా, అన్నా నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. నేనేం ఫీల్ కాల. అంటే నా వస్త్రంతో ఆయనకి ఎందుకు? నా బోధ అంటే బోధ చేసేవాడు తన ప్రవర్తన, తన వస్త్రం, తన మాట తీరు, వ్యవహార శైలి ప్రతిదీ అవతల వాడు అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ నేను క్రమంగా కనపడితే ఆటోమేటిక్గా తను కూడా ఫాలో అవుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మఫ్టీ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నా. ఎక్కువ శాతం నాకు ఇష్టం. అంటే ఇవి వేసుకుంటేనే మంచోడని కాదు. వైట్ అండ్ వైట్ వేసుకున్న ముసుగు దొంగలు కూడా ఉన్నారు, కాదని నేను అనట్లే. కలర్ వేసుకున్న పరిశుద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్, డాబు దర్పంగా కనపడటం, గొప్పగా అతిశయంగా కనపడటం, కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం, అఫిషియాలిటీ, సాధారణ కింది స్థాయి విశ్వాసులకు నువ్వు అందని స్థితిలో కనపడతావు. జాగ్రత్త. ఓకే లేడీస్, ఎందుకంటే మీ పాత్ర చాలా ఉందమ్మా సంఘ నిర్మాణంలో. మొదటిది భర్త ఎదుట, రెండవది సంఘం ఎదుట, మూడవది దేవుని ఎదుట. ఫస్ట్ది భర్త ఎదుట, పిల్లల ఎదుట, రెండవది ఆత్మీయ బిడ్డల ఎదుట, మూడవది దేవుని ఎదుట. దేవుని ఎదుటికి వెళ్ళి దేవునితో, భర్త ఎలాగైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో భార్య కూడా కనెక్ట్ కావాలి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త ఏర్పరచుకున్నట్టు భార్య దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదా దెయ్యం పట్టిద్ది. మళ్ళీ చెప్తా స్పష్టంగా, దైవజనుడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని కొనసాగుతున్నట్లే దైవజనురాలు కూడా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటేనే పని ముందుకెళ్ళిద్ది. గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు చూస్తారు, సమాజాన్ని కూడా ఉద్యమంలోకి నడిపించగలుగుతారు. భర్త మాత్రమే కనెక్ట్ అయ్యి భార్య దేవునితో అనుసంధానం కాలేదా ఇక దయ్యంతో అనుసంధానం అయితే. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఉంది. అందుకే చెప్తున్నా, భర్త కంటే కూడా భార్య ఎక్కువగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త నిరాశపడ్డ భార్య నిరాశపడకూడదు. ఎందుకంటే తెర మీదకి వెళ్ళి కష్టపడుతుంది తను కాబట్టి కొన్నిసార్లు కృంగిబాటు గురవుతాడు. భార్య ఏం కాదు, దేవుడు మనకున్నాడు, నేను ప్రార్థన చేస్తా, నేను దేవునితో పెనుగులాడతాను, దేవుడు మనల్ని వాడుకుంటాడు, ధైర్యంగా ఉండయ్యా. ప్రతి విషయంలో మోషే పాత్ర తీసుకోవాలి. కత్తి చేతబట్టి యుద్ధరంగంలో యుద్ధం చేసే యెహోషువ భర్త అయితే కొండ మీదికి ఎక్కి దేవుని కర్ర చేతబట్టుకొని చేతులు పైకెత్తి జయము కలుగున్నట్లు దేవుణ్ణి కదిలించినటువంటి మోషే స్థానం ఈనాడు భార్యకి ఇవ్వబడింది. తన బిడ్డలకు జీవితంలో జయమైన, తన భర్తకు జీవితంలో జయమైన, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ఈ జయాలన్నీ కూడా స్త్రీ మోషే పాత్ర వహించి చేతులెత్తుట ద్వారా సాధించగలదు. వీళ్ళు కొట్టట్లా సరిగా, వాళ్ళకి అర్థమైపోయింది లేదా? బాగానే ఉందా? అంటే ఇంకొంచెం గట్టిగా.
కూటమి అయిపోతుంది ఇంకా సంతోషంగా. వహించాలి. కొంతమంది తల్లుల్ని చూశాను నేను, భర్తలకు అసలు మారు మనసే లేదు, కానీ భార్యలు మారారు. అమ్మ ఎంతమందిని ప్రభావితం చేశారో. వాళ్ళ ఉపదేశం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రేమ ఎంతమంది జీవితాలు కట్టారో. స్త్రీలే. దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచర్యలో అలా అద్భుతంగా దేవుని చేతిలో దేవుని కొరకు వాడబడిన మంచి పాత్రలు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆయన కృపతో. భర్తలు ఇంకా మారు మనసు పొందలా. కొంతమందికి అయితే భర్తలే లేరు. దేవుడే సమస్తం అనుకొని, ప్రభు చిత్తము నెరవేర్చుటయ్యే నా జీవిత లక్ష్యం అనుకొని వందలాది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే పనిలో రాత్రింబగళ్ళు కష్టపడ్డ నీతిమంతురాండ్రైనటువంటి స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకు దేవునికే స్తోత్రం. కాబట్టి ఒక గురి ఆయన ఎలాగ కలిగి ఉన్నాడో ఆమె కూడా గురి ఏర్పరచుకొని ఆ ఫలం వచ్చేంత వరకు కష్టపడాలి. ఓ బజార్లో నువ్వు ఉన్నావు, ఆ బజార్లో ప్రజలు రక్షింపబడాలి, గురి. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు, ఆ గ్రామంలో ఉద్యోగం తేవాలి, అక్కడ అన్ని జనులు రక్షింపబడాలి, ఒక గురి. ఓ పట్టణంలో నువ్వు ఉన్నావు, ఆ పట్టణంలో ఆత్మలు కదిలించబడాలి, రక్షణలోకి రావాలి, ఒక గురి. భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా గురిని ఏర్పరచుకొనుట అనేది మర్చిపోకూడని అంశం.